కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నిత్యం కరువుతో అల్లాడుతుంది. దాంతో రైతులు దినసరి కూలీలుగా మారి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. అతివృష్టి అనావృష్టితో నష్టాలు భరించలేక తమ వెనుక పిల్లలను సైతం తీసుకెళ్తున్నారు. వాస్తవానికి బలపం పట్టే వయసులో ఇతర పనులు చేస్తున్నారు చిన్నారులు. చెప్పాలంటే 2 నదులు ప్రవహిస్తున్న జిల్లాలో తాగు వ్యవసాయానికి నీళ్లందని పరిస్థితి కొనసాగుతుంది. బ్రతుకు తెరువు కోసం పల్లె పొమ్మంటుంది, పట్నం రమ్మంటుంది. ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉండే రైతులు వలస కూలీలుగా ఎందుకు మారుతూ ఉన్నారు? రాష్ట్రంలో అత్యంత లీస్టులో అక్షరాస్యత శాతం ఎందుకు కొనసాగుతూ ఉంది? ప్రతి ఏటా కరువు పరిస్థితులు ఏర్పడి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? స్థానికంగా ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారు? వలసలకు వెళ్తున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అక్కడ జరుగుతున్న వాస్తవాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. కర్నూలు జిల్లా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రాయల కాలంలో రతనాలను రాసులుగా పోసి అమ్మేవారని. ఇప్పుడు అలాంటి నేల కరువుతో వెలియ తాండవం చేస్తుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 నియోజకవర్గ గ్రామాల రైతులు కూలీలుగా తరలి వెళ్తున్నారు. ఇక ప్రతి ఏటా కరువు ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం రైతులకు అండగా ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం కరువు మండలాలను సైతం అధికారులు ప్రకటించలేదు. కోసిగి రైల్వే స్టేషన్లో రైతులతో మాకు లైవ్ 5:30. జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రజలు ప్రతి ఏటా పల్లె పొమ్మంటుంది, పట్నం రమ్మంటుంది. మనం చూస్తున్న ఈ విజువల్ అంతా కూడా కోసిగి రైల్వే స్టేషన్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్లో రైలు కూత పెట్టిందంటే చాలు ఇక్కడ స్థానిక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రతి ఏటా వలసలకు వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం విజువల్లో వీళ్ళంతా పెద్దలతో పాటు పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం స్కూల్ డ్రెస్సు వేసుకొని ఇదే రైల్వే స్టేషన్లో వాళ్ళంతా కూడా తమ బ్రతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకి, ఇటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు తమ వలస వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలతో పాటు పురుషులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎందుకు అసలు ప్రతి ఏటా ఎందుకు వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏ ఊరు మీది, ఏ ఊరు మీది, ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏ పనులకు వెళ్తా ఉన్నారు? అన్నా మాది కోసిగి మండలం. మన 7 ఎకరాల పొలం వేసింటి, వాన వచ్చి నష్టపోయి అంతా నష్టం పోయినాను. పిల్ల తెలియని కానీ బెడికి పోవాలి కానీ తీసుకొని బతుకునికి పోతున్నాను. పెత్తి తీసేదాన్ని కర్ణాటక పోతున్నాను. కర్ణాటక ఎంతమంది వెళ్తా ఉన్నారు? మామ దగ్గరకు మా ఇండ్లు చుట్టున్న మామ కలిసి 40 మంది పోతున్నాము. అంటే ఏంటి మన రాష్ట్రంలో కంటే ఆ కర్ణాటకలో ఎక్కువ ఉంటాయా కూలీలు? పెంచిన దానికి కేజీ లెక్కలు ఇస్తారా పోతున్నాము. అంటే ఎన్ని నెలల తర్వాత వస్తూ ఉంటారు? మరి చదువుకున్న పిల్లల్ని కూడా తీసుకెళ్తా ఉన్నారు కదా? 50 రోజులు పడుతుందన్న, 50 రోజులు పడుతుంది. వాళ్ళ పిల్లల చదువు పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే మరి మాకు కడుపు బతకాలి కదన్నా. పిల్లల్ని ఆడిచ్చుకోవాలి, అన్నం ఎవరు పెడతారు? బోరిసాలు వచ్చి అంతా పోయింది పెత్తిలో. అక్కడ పోయి కర్ణాటకకి బాగుండదంటే పోయి బతుకుతున్నాము. నష్టపరిహారంగానే వేయలేదు. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. అయితే ప్రతి ఏటా వెళ్తారా ఏంటి అనేది వారితో మాట్లాడదాం. అని చెప్పండి, ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారా మీరు? ప్రతి సంవత్సరం వెళ్తాం, ఏటా సంవత్సరం వెళ్తాం. అంటే ఏం చేస్తారు మీరు? అంటే వ్యవసాయం చేస్తూ ఉంటారా లేకుంటే కూలి పనులు చేస్తాం? ఇక్కడ ఏ పొలం ఉంది, పత్తి వేసా కానీ ఈ వానలేడికి అంతా పోయింది, ఏమీ లేదు, అంత నష్టమైంది. అక్కడ పోతే 2 రోజుల్లో డబ్బులు తెచ్చుకుంటాం. అక్కడ పోతే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాము రైతే రాజు అని చెప్తూ ఉంటారు. రైతు ఒక కూలీగా మారాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఏం మరి కొడుతూ పట్టింది, అంత వర్షాలు పడే, ఆ వర్షాల్లో కొట్టి ఇదైంది, అందువల్ల ఇదైంది, నష్టం వచ్చి ఇంకా వెళ్తున్నాము కూడా పిల్లలందరూ తోలుకొని. అది మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతుంది? ఏం కోరుతా ఇంక ఇట్లా వేసిన వాళ్ళు ఆయన ఏమో నష్టపరంగానే వేయాలి ఆయన. మనం చూస్తున్నాం చిన్న పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు. ఏ క్లాస్ చదువుతా ఉన్నారు? 3rd క్లాస్. మీ ఫాదర్ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారా? చేస్తావా? నువ్వు కూడా పనులు చేస్తావా? మీ ఫ్రెండ్స్ అందరు వస్తూ ఉన్నారా? చదువుకునే పిల్లలు కూడా వీరు తల్లిదండ్రులు వలసలకు వెళ్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉండే మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్తూ ఉన్నారు? అంటే
ఈ 3 నెలల పాటు చదువుకు దూరమైనట్లేనా? మేము బతికే పోతాము, మాకేం లేదు, భూమి లేదు, ఏం లేదు. ఉన్నోళ్ళకే జాగలు, ఇండ్లు, చోటు మొత్తం వాళ్ళకే, మాకేమేం లేదు, భూమి లేదు. దుడుచుకునేలా పోవాలా, దుడుచుకునే సంవత్సరం మిరకాయల సుగ్గులకి, పెద్ద సుగ్గులకి పిల్లలు ఇంక చదువులు 4 నెలలు ఇంక పోతాం చూడు మొత్తము. పిల్లలు కానీ మా ఇంట బయటకు దొరకపోయి ఎవరు పెడతారు అన్నం? మరి తినడానికి ఏంటి అన్ని సరుకులన్నీ తీసుకొని వెళ్తారా మీరు? మరి అన్ని సరుకులల్లా కొనుక్కుని ఉంది, ఇంకేం తింటామండి? కొనుక్కుని పోతేనే కదా మేము ఊరు నెల్లి సరుకులల్లా నూనె, వేళ, కాయగూరలు అన్ని కొనుక్కుని అన్ని తుట్టా. మరి ఇంకా సబ్బులు గిబ్బులు అన్ని కనబోతాయి కదా తినేకి వచ్చేది. పిల్లలు మాకేం భూమి లేదు సార్, దుడుచుకున్నలా తినాలా. మరి ఉన్నోళ్ళకే భూమి, ఉన్నోళ్ళకే జాగలు, మరి వాళ్ళకే ఇండ్లు, మా ఊర్లో నాయకులు. ప్రతి ఏటా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతులంతా కూడా వలస కూలీలుగా మారి ప్రతి ఏటా వెళ్తూ ఉన్నాము. అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇస్తున్నాయి తప్ప ఇక్కడుండే రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, లేదా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్లే రైతులంతా కూడా వలస కూలీలుగా మారుతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చదువుకునే విద్యార్థులు అంతా కూడా స్కూల్లో ఉండే విధంగా ఇప్పటికే సీజనల్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ను ఏర్పాటు చేసి రైతులందరినీ కూడా కూలీలుగా కాకుండా ఇక్కడే స్థానికంగా ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటామంటూ కూడా కోరే పరిస్థితి. కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనితో పాటు ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాత పిల్లలతో పాటు తట్టాబుట్టా ఎత్తుకుని బతుకు తెరువు కోసం అటు కర్ణాటకలోని బెంగళూరు, ఇటు గుంటూరులోని అమరావతి లేదా తెలంగాణకు వెళ్తున్నారు. ప్రతి ఏటా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రైతు కూడా కూలీగా మారి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితి. ప్రజెంట్ మనం చింతకుంట గ్రామంలో ఉన్నాం. రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమనుకుంటున్నారు పెద్దయినా చెప్పండి. ప్రతి సంవత్సరం మీ గ్రామస్తులు వలసలకు వెళ్తూ ఉంటారు, వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రతి సంవత్సరము వెళ్తున్నారు కానీ తక్కువ పోతుండ్రు. ఈ సంవత్సరము గిట్టుబాటు ధర లేక మిరపకు తెగులు ఎక్కువయ్యి వేసిన ఉల్లిగడ్డ అంతా పోయింది. ఉల్లిగడ్డకి రేట్ లేదు. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చి గ్రామంలో ఉన్న రైతులతో సహా ఇంటికి ఒక్కరుని పెట్టి పత్తిలు చుక్కికి పోయినారు. ఉన్న వాళ్ళు కూడా పొద్దున్న 6 గంటలకు పోయి రాత్రి 7 గంటల వరకు పత్తి తీసుకొని కూలిపోయి వస్తున్నారు. అంటే ఈ కూలీలు మామూలుగా పొలాలు లేని వారు వలసలకు వెళ్తున్నారా, లేకుంటే రైతు కూడా కూలీగా మారి ఇతరుల పనులకు వెళ్తున్నారు? భూమి లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, రైతులు కూడా ఈ సంవత్సరం చాలా మంది పోయినారు. ఉల్లిగడ్డకి రేట్ లేదు, మిరిపేసినారో వర్షాలు పడి దానికి తెగులు ఎక్కువైంది. అందువల్ల కూలీగా మారి కూలీలు పోతున్నారు. అంటే ఏ గ్రామాలు వెళ్తూ ఉంటాయి మీ గ్రామ సమీపంలో? ఇంకా ఇలాంటి పరిస్థితి అందరికీ ఉంటుందంటారా? మా గ్రామం చుట్టుపక్కల పల్లిపాడు, దొడ్డి బెలగల్లో, కోసిగి మేజర్ పంచాయతీ అయినా కూడా కోసిగల్లో, చింతకుంట వీళ్ళందరూ పోతున్నారు. అంటే మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఈసారి వర్షాలు కూడా బాగా పడ్డాయి. వర్షాలు పడినప్పటికీ వలసలు ఎందుకు వెళ్తున్నారంట? పంటలు దిగుబడి లేదు కదా, దిగుబడి పంటలు లేవు, రైతులు లేవు, అంతా నేసారు. ఇప్పుడు మేము మిరపలు కుట్టాము, మామ 4 ఎకరాలు వేసారు. 4 ఎకరాలు ఏం చేస్తాం? ఇట్లా ముద్దు చెట్లు వచ్చాము, ఏం చేయాలి? పోకుంటే ఏం చేయాలి? మందులు ఎక్కువ రేట్లు కడతారా? అంత రైతు మీద ఏం కలవాలి, ఏం మిగులుతుంది? రైతు అంతా ఒకటే, ఇటు మిర్చి కావచ్చు లేదా ఉల్లి సాగు చేస్తే కనీస ధరలు లేక ఇబ్బందులకు గురవుతున్నాము, అందువల్లే వలసలకు వెళ్తున్నామంటున్నారు. మరో రైతు ఉన్నారు. అన్న చెప్పండి, వలసలకు వెళ్ళేవారు చదువుకున్న పిల్లల్ని ఎక్కడ వెళ్తా ఉన్నారు? వెంటనే తీసుకుని పోతారు వాళ్ళని కూడా. కొంతమంది ఉంటే ఒక 2-3 పిల్లల్ని ఇంటికి అడిసి ముసలిళ్ళని పెట్టి ఒకళ్ళు పెట్టిపోతారు. ఎవరు లేకుండా తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఇందేం పెట్టుకుని వెళ్తారు. మరి పిల్లల్ని పెట్టుకుని బువ్వ అన్నం కావాలి కదా వాళ్ళకి. ఇందు ఎవరు సేకరి చేయాల పిల్లల్ని పెట్టుకుని వెంటనే తీసుకుని పోతారు. అంటే ఎన్నేళ్ళ తర్వాత వాళ్ళు అక్కడ పనులు ముగించుకొని మరి ఎప్పుడు వస్తారు ఇక్కడికి? 2 నెలలు పడుతుంది. 2 నెలలు, 3 నెలలు, నెల, ఎట్లా అనుకూలం బట్టి ఉంటారు. అనుకూలం బట్టి పని ఉన్నారు. ఒక 2 నెలల నుండి వచ్చి ఇస్తారు పని. ఇందు పనులు చేసుకుని మరి పోతారు.
మరి తర్వాత వచ్చిన తర్వాత స్కూల్లో మరి అదే క్లాస్లో అలా కంటిన్యూ అవుతున్నారా, లేకుంటే మధ్యలో ఏదైనా డ్రాప్ కావడం అలా? కంటిన్యూ అవుతారు మరి. కంటిన్యూ అట్లే పెట్టి సార్ చెప్పి వింటారు ఇక్కడ మరంతా వలసకు వేస్తాం సార్ మేము తిరిగి వస్తామంటే పోండి అంటారు. చదువుకున్న పిల్లలకి ఈ సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నామని ప్రతిసారి చెప్తుంది. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉందా మీ గ్రామాల పరిధిలో కానీ స్కూల్స్ ఉండే ప్రాంతాల్లో? ఇది ఆడడం లేదు, ఏం చేసిందేం ఏం లేదు. స్కూల్ మాత్రం అట్లే పోయినారు, ఇదే స్కూలే. ఏం చేసింది సపరేట్గా అంటే యాడ్ లేదు. ఇంకా మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? ఎలాంటి పరిస్థితులు ఉండాలి రైతుకు కావచ్చు లేదా కూలీలకు? మాకు ఏం లేదు, మద్దతు ధర ఉంటే మేలు. మిరపకు కానీ ఉల్లికి కానీ మద్దతు ధర ప్రకటిస్తామంటే బాగా మేలు ఉంటుంది రైతు. ఇది రైతు ఆవేదన అంతా ఒకటే. ప్రభుత్వం కనీస మద్దతు ధర లేకపోవడంతో పాటు రైతు కూడా కూలీగా మారి ప్రతి ఏటా వలసలకు వెళ్తూ ఉన్నారు. ఇటు చదువుకున్న విద్యార్థినులను కూడా తమ తల్లిదండ్రుల వెంట తీసుకెళ్లడం వల్ల కూడా విద్యకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వారికి సీజనల్ హాస్టల్స్తో పాటు ఇటు ఏదైతే ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తే కొంత వలసలను నియంత్రించవచ్చు అనే యాంగిల్లో కూడా పబ్లిక్ ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారటం లేదంటున్నారు రైతులు. పండించిన పంట చేతికొచ్చినా గిట్టుబాటు ధర దొరకడం లేదని వాపోతున్నారు. దళారుల మోసాలు భరించలేకపోతున్నట్లు చెప్తున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆహార ఉత్పత్తులను అందించలేకపోతామన్నారు. ఇలా పశ్చిమ ప్రాంతంలో రైలు కూత పెట్టిందంటే చాలు వారంతా కూడా తమ బ్రతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్లో దాదాపు 100 మీటర్ల పొడవుగా ఉన్న ఈ ప్లాట్ఫామ్ మీద స్థానికంగా ఉండే మండలాల్లో పెద్ద ఎత్తున ఈ ట్రైన్కు కర్ణాటక ప్రాంతానికి వలస వెళ్తున్న విజువల్ ఇది. మనం గతంలో పాతకాలంలో చూసాం, ఏదన్నా ఒక ట్రైను లేదా బస్సు వచ్చిందంటే తమ బంధువులు తమ ఇళ్లకు వస్తున్నారా అని వేచి చూసే పరిస్థితి. కానీ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో మాత్రం ఆ వాతావరణం చాలా భిన్న వాతావరణం తలపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, కర్నూలు జిల్లా నుండి నేరుగా కర్ణాటక రాష్ట్రానికి తమ బ్రతుకు తెరువు కోసం వెళ్ళే పరిస్థితి. తట్టా బుట్ట అంతా సర్దుకొని పెద్ద ఎత్తున తమ బ్రతుకు తెరువు కోసం ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 200 మీటర్ల పొడవుగున్న ఈ ప్లాట్ఫామ్ మీద పిల్లల చదువులు అర్ధాంతరంగా మధ్యలోనే ఆపివేసి తమ తల్లిదండ్రులు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళేటటువంటి విజువల్. ఎక్కడ చూసినా ఈ ట్రైన్లో దాదాపుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్తూ ఉంది. ఇటు కర్నూలు జిల్లా నుండి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళే సమయంలో పెద్ద ఎత్తున కోసిగి మండలంతో పాటు పక్క నుండి దాదాపు కర్నూలు జిల్లాలో ఉండే 6 నియోజకవర్గాల్లో నిత్యం కరువు విలయతాండవం ఆడేటటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకి రైతులంతా కూడా తాము వేసుకున్నటువంటి పత్తి కావచ్చు లేదా ఉల్లి మిరప సంబంధిత పంటలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధరలు లేక ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ట్రైన్లో కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ నుండి తమ బ్రతుకు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళే సిచ్యువేషన్ ఇది. అయితే ఇప్పటికైనా కర్నూలు జిల్లా సంబంధిత ఉండే నియోజకవర్గాల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో తమ స్థానిక నియోజకవర్గాల్లో ఉపాధి కల్పిస్తే వీటిని అరికట్టొచ్చు అంటూ కూడా స్థానికులు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ట్రైన్లో ఎక్కడ చూసినా కంప్లీట్గా ఇక్కడ నుండి వెళ్ళే వలస కూలీలే కనిపిస్తూ ఉన్నారు. అసలు ఈ దృశ్యాలని మనం చూస్తూ ఉంటే ఓ పక్క పల్లె వెళ్ళమంటుంది, పట్నం రమ్మంటుంది అనే కోణం కూడా క్లియర్గా కనిపిస్తుంది. తట్టా బుట్ట అంతా సర్దుకొని తమ పిల్లలతో పిల్ల పాపలతో అందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికైనా జిల్లా నేతలంతా కూడా పశ్చిమ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టులు కావచ్చు లేదా రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తే ఖచ్చితంగా వలసల నివారణ చేసే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కోరేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. పబ్లిక్ అంతా కూడా ఇక్కడ నుండి
తమ బ్రతుకు తెరువు కోసం వలసలు వెళ్ళే పరిస్థితి. వెళ్తున్న సమయంలో తమ పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని కూడా స్కూళ్ళు అర్ధాంతరంగా చదువులు మానివేసి ఇక్కడ నుండి తీసుకెళ్లే పరిస్థితి. విద్యార్థులకు సీజనల్ హాస్టల్స్తో పాటు ఇక్కడ ఉండే రైతులకు ఖచ్చితంగా రైతులు వలస కూలీలుగా మారకుండా ఖచ్చితంగా ఉపాధి కల్పించాలని రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి ఇటు రైతులను వలస కూలీలుగా కాకుండా ఇక్కడ ఉండే ఉపాధి పనులతో పాటు ఇతర పనులు కల్పించాలనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులను వారు చదువుతున్న చదువులకు అర్ధాంతరంగా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వము సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేసి విద్యను కొనసాగేలాగా ఆదుకోవాలంటూ కూడా పబ్లిక్ కోరేటటువంటి పరిస్థితి. వీడియో తెలిసి రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కరువు ఏర్పడిందంటున్నారు ఎమ్మికనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి. కూటమి ప్రభుత్వ హయాంలో అధిక వర్షాలతో రైతులు ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. జగన్ జమానాలో అయితే కనీసం నీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమ ప్రభుత్వమైన ప్రాజెక్టులను మరమ్మతులు చేసి నీళ్లందిస్తున్నట్లు వివరించారు. రాయలసీమ ప్రాంతానికి ఈరోజు పేటెంట్ రైట్స్ మావే అని చెప్పేటువంటి వైసీపీ పార్టీ అధినేత గత ప్రభుత్వ అధికారంలో ఉన్న రోజున కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద అన్ని ప్రాజెక్టులని రివర్స్ టెండరింగ్ మీద నాశనం చేసి ఈరోజు పబ్బం గడుపుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంట్లో కూర్చున్నారు. తద్వారా ఈరోజు వర్షాలు అధికంగా పడడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన రోజు నుంచి కూడా వర్షాలు అధికంగా పడడం, అదే రకంగా ఈరోజున్న సమస్య మాకేమంటే నీటితో పాటు పచ్చికరువు వచ్చేసింది. పూర్తిగా వర్షాలు అధికమైపోయినాయి. ఆ అధికమవడంతో పచ్చికరువు రావడంతో దాన్ని కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ఎన్యూమరేషన్ చేసి ఇటు ఉల్లి పంటకు మద్దతు ధర ఇవ్వడం కానీ, అదే రకంగా పత్తికి కూడా ఈరోజు CCI ద్వారా 8,100 రూపాయలు ప్రకటించి జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయడం కానీ, ముందుగానే ఒక దూరదృష్టితో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది. వాస్తవానికి ఏపీలో కర్నూలు జిల్లాలోని కోస్గి మండలం అక్షరాస్యత శాతంలో చిట్ట స్థానంలో ఉంటుంది. ఇందుకు కారణం రైతులు వలస వెళ్లే సమయంలో తమతో పాటు చదువుతున్న పిల్లలను కూడా తీసుకెళ్లడంతో అక్షరాస్యత శాతం తగ్గుతుంది అని అంటున్నారు ఉపాధ్యాయులు. ఇందులో భాగంగా వలస వెళ్లే పిల్లల కోసం ప్రభుత్వం సీజనల్ హాస్టల్స్లో ఏర్పాటు చేసేందుకు కూడా చెప్పారు. సంవత్సరం అక్టోబర్ మాసం దసరా సెలవుల అనంతరం పిల్లల్ని వెంటబెట్టుకొని వలసకు వెళ్ళడం అనాదిగా వస్తుంది. సో దానివల్ల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం మీద కూడా అది ప్రభావం చూపుతుంది. సో ఈ విద్యా సంవత్సరం మొదటి 3 నెలల్లో ఉన్నటువంటి హాజరు శాతానికి ఈ అక్టోబర్ నెల నవంబర్ మొదటి వారంలో హాజరు శాతానికి చాలా వ్యత్యాసం ఉంది. దీనికి ప్రధాన కారణం వలసలకు వెళ్ళడం, వలసలకు వెళ్ళిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకోవడం, ఇదే కారణమని నేను మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మా మండలానికి, కోసిగి మండలానికి 17 సీజనల్ హాస్టళ్లను కూడా మంజూరు చేయడం జరిగింది. సో ఈ కోసిగి మండల కేంద్రానికి 5 సీజనల్ హాస్టల్స్ మంజూరయ్యాయి. మా బాయ్స్ పాఠశాలకు 2 సీజనల్ హాస్టల్స్, గర్ల్స్ పాఠశాలకు 2 సీజనల్ హాస్టల్స్, అదేవిధంగా ఆది ఆంధ్ర పాఠశాలకు 1 సీజనల్ హాస్టల్ మంజూరైంది. సో నిన్ననే ఆ సీజనల్ హాస్టల్స్ మంజూరైనటువంటి NGOs వచ్చి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళు ఏర్పాట్లు కూడా ఉన్నారు. సోమవారం నుంచి ఈ మా మండల కేంద్రంలో 17 సీజనల్ హాస్టల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ సీజనల్ హాస్టల్ వల్ల వలసలకు పోయినటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్లకు ఫోన్లు చేసి పిలిపించుకొని పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఏదేమైనా కరువు పరిస్థితుల నుంచి కర్నూలు జిల్లా ప్రజలను ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. పిల్లలు చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా నకిలీ విత్తనాల సరఫరాను అదుపు చేసి రైతులకు భరోసా కల్పించాలి. ప్రతి ఏటా రైతులు వలసకు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఉపాధి హామీ లాంటి పథకం అమలు చేయాలి. అదేవిధంగా ఇచ్చే కూలీ డబ్బులను పెంచాల్సిన అవసరం ఉంది.